పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనగానే ఆయన మీద మురిగిన కొంతమంది వ్యక్తులు అవనివ్వండి, ఇష్టలు అని చెప్పుకునే వాళ్ళు అవనివ్వండి, మాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వాళ్ళు అవనివ్వండి, ఈ రోజు ఏమైపోయారని మీరు పేర్లు చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. మాకు ఆ భయం ఏమీ లేదు. గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ రాజ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, స్టాలిన్ గారు, ఇలా సో కాల్డ్ సూడో సెక్యులర్స్ అందరూ కూడా కేవలం సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడాడు అంటే మిగతా మతాలను చిన్నచూపు చూస్తారా, మిగతా మతాలను ఏమన్నా నిర్లక్ష్యం చేస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేసి కేవలం క్వశ్చన్ చేయడం మాత్రమే చేస్తాను, క్వశ్చన్ మంచిదా చెడు కూడా ఆలోచించుకోకుండా మాట్లాడినటువంటి సో కాల్డ్ సెక్యులరిస్టులు అంతా కూడా ఇవాళ హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి మరీ చంపితే ఈరోజు హిందూ మతం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ఓట్లు పోతాయి అంటే మాట్లాడితే మహమ్మదీయుల ఓట్లు పోతాయి, క్రైస్తవుల ఓట్లు పోతాయి, హిందువులైతే ఇవేమీ పట్టించుకోరు. మీరు ఎన్ని మాట్లాడినా సరే మీకు ఇచ్చేటువంటి ప్రయారిటీ మీకు ఇస్తుంటారు కాబట్టి కేవలం హిందువులకి తప్పు జరిగినప్పుడు మీరు మాట్లాడరు, మిగతా కమ్యూనిటీలకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అంటే నిజంగానే ఇక్కడ మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని అసలు నాయకులుగా ఎలాగ తీసుకోవాలో కూడా మాకు అర్థం కాని సిచ్యువేషన్. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య శత్రుత్వం ఉంటే ఉగ్రవాదులుగా చొరబడ్డ వాళ్ళు కులమతాలకు అతీతంగా నీ కంటబడ్డ వాళ్ళని చంపితే మేము క్వశ్చన్ చేయం, దాని దేశాల మధ్య ఉన్నటువంటి వైరంగానే తీసుకుంటాం. కానీ వాళ్ళు పర్టికులర్గా హిందువా ముస్లింవా అని అడిగి చంపారు అంటే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు దేశం నుంచి, పైగా మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పారంటే అంటే ఇందులో రాజకీయ ఉగ్రవాదం కూడా చొరబడి వాళ్ళ ఎన్డీఏ కూటమి మీద కక్షతోటి హిందువులను చంపిందా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు అందరినీ కూడా ధైర్యం ఉంటే, మీకు నిజంగానే మతాల సామరస్యం మీద చిత్తశుద్ధే ఉంటే ఈరోజు హిందూ మతం మీద జరిగినటువంటి దాడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. మేము ముస్లిం సోదరులను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లా, కానీ ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా మతం స్పెసిఫై చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 రోజుల సంతాప దినాలు అవనివ్వండి, ఈ రోజు ప్రత్యేకంగా నివాళులు అర్పించడం అవనివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఒక దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, పార్టీ స్థాపిస్తే ఆ యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద ఏ స్థాయిలో ఉండిద్దో చెప్పడానికి ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎందుకంటే నేషనల్ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, కానీ నేషనల్ పార్టీలు కూడా తీసుకున్నటువంటి ఒక విధానాన్ని తీసుకొని ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జనసేన 10 ఏళ్ల పాటు అధికారం అనేది చూడకుండా పోరాటాలతో కొనసాగినటువంటి జనసేన ఈరోజు దేశం మొత్తం కూడా ధైర్యం చేయనటువంటి విషయం మీద మాట్లాడడం కానివ్వండి, అంత పెద్ద దుర్ఘటన జరిగితే ఆ దుర్ఘటనకు సంబంధించి సంఘీభావం తెలియజేయడం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కేడర్ని సమాయత్తం చేసి సంఘీభావ దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన దీక్షలు ఇలాంటివన్నీ కూడా మరణించినటువంటి అందరి ఆత్మకు శాంతి చేకూరాలని చేపట్టినటువంటి కార్యక్రమాలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఒక దేశ సైనికుడిని మా అందరికీ చూపించింది. జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా పార్టీ జెండానే చెప్పారు కదా, అసలు అది ఈ రోజుల్లో ఎవరికైనా దాని గురించి తెలుసు అంటారా? నాకు తెలిసి ఒక పార్టీ జెండాని అవనతనం చేయడం అనేది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పాటించలేదు. అంత స్థాయిలో అంత దీర్ఘంగా ఆలోచించగలిగినటువంటి నాయకత్వం కూడా ప్రస్తుతం లేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది అంత గొప్ప విషయాన్ని చేయడము. మీకు జరిగినటువంటి ఈ విషాదానికి మేము పూర్తిగా బాధ్యత వహిస్తూ మీకు అండగా నిలబడతాము అని చెప్పేసి పార్టీ జెండాను అవనతనం చేస్తూ మా పార్టీ వాళ్ళకి అండగా ఉండిద్ది అని చెప్పేసి ఒక సంజ్ఞ ద్వారా తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని. పూర్తిగా మృతుల కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నివాళులు అర్పిస్తోంది. 100% వాళ్ళకి సంఘీభావంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కోసం నిలబడతారు. ఎక్కడ ఒక మతం గురించి మాట్లాడితే క్రిస్టియన్స్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, అలా ఓట్లు ఎక్కడ పోతాయి అని ఆలోచిస్తున్నాయి. ఈ రోజుల్లో ఇది వర్గం మీద జరిగిన దాడి కాదు, పర్టికులర్గా హిందువుల మీద జరిగిన దాడి అని అన్నారు కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడే మాటలు, చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఏం చేసినా రాజకీయంగా లబ్ధే జరగాలని ఆలోచిస్తారు 100%. ఒక వర్గం మీద జరిగినటువంటి దాడి అంటే సేఫ్ సైడ్, అదే హిందూ మతం మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి అంటే హిందూ మతానికి ఫేవర్గా ఉన్నారా, మిగతా మతాల ఓట్లు అక్కర్లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. అప్పుడు ఓట్లు పోతాయి అన్నటువంటి భయంతో కర్ర ఎరగకుండా పావు చావదన్న వ్యవహార సందర్భంలో చాలామంది రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు రానివ్వండి పోనివ్వండి కానీ నిజం మాట్లాడాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక అన్నారు ఆల్రెడీ ప్రసంగంలో కూడా 100 కోట్ల మంది దేవతలు పూజించబడే భారతదేశంలో స్లోగన్ ఎక్కడా కూడా భగవంతుడికి సంబంధించి ఉండదు, మతానికి సంబంధించి ఉండదు, సత్యమేవ జయతే అని ఉండిద్ది. అంటే నిజం మాట్లాడాలి, నిజమే గెలవాలి ఈ దేశంలో అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 100% ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజమే మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దానివల్ల తర్వాత చాలా మందికి మనసు నొచ్చుకొని ఉండొచ్చు, కానీ కొన్నాళ్ళ తర్వాత ఆలోచిస్తే ఆయన మాట్లాడింది నిజం అని చెప్పి ప్రూవ్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత. కాబట్టి అందరిలో కూడా ఇలాంటి పారదర్శకత రావాలి అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను రాజకీయ నాయకులు. ఇట్లాంటి రాజకీయ ఆలోచన వచ్చినప్పుడే రానున్న రోజుల్లో అయినా సరే రాజకీయాల్లో ఈ కల్మషం అనేది ప్రక్షాళన జరిగిద్ది. కేవలం స్వార్థ రాజకీయాలు, గెలుపు రాజకీయాలు కాకుండా సమాజం కోసం పనికొచ్చేటువంటి రాజకీయాలు చేయడం అలవాటు చేసుకుంటారు నాయకులు. దానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐకాన్గా తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు ఏర్పడింది.
భయపడి. 3 రోజుల సంతాప దినాలతో పాటు ఈ రోజుల 50 లక్షలు ఇవ్వడం అనేది మీరు ఎలా తీసుకోవచ్చు అనుకుంటారు? నాకు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను, దానకర్ణుడు అనేది మేము పురాణాల్లో వెంటనే తప్ప ఎప్పుడు కళ్ళతో చూడలేదు. బట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కలియుగ దానకర్ణుడుగా పేరొందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ సంఘటన మరొకసారి ఈ వేదిక సాక్షి ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు 50 లక్షలతో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగానూ జరిగిన నష్టాన్ని తీసుకురాలేము, కానీ కొంత ఆర్థిక భరోసా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని అందించడంలో భాగంగానే ఆయన 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. నిజంగానే ఆయన చేతికి ఎముక లేదు అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.